మన ప్రవక్తలను పెట్టాలని అందరూ కూడా మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటుండాలి. దేవుని స్తోత్రం. కొందరినైనా సరే దేవుని యొక్క నడిపించండి. ఎందుకంటే ఇంత వాక్యాన్ని మనం సత్యవాక్యాన్ని వింటున్నాం కాబట్టి మనం ప్రతి ఒక్కరి మీద అర్థమని చెబుతుంటారు. మన అందరి మీద బాధ్యత ఉంది. సువార్త అనే భారం మన అందరి మీద ఉంది. కొంతమందినైనా దేవుని యొక్క నడిపించడం ప్రివేదన సంఘం, కొంతమంది అయినా క్రీస్తు రాక సమయానికి వారి ఉదయాలు మారుమనసు వచ్చేలాగా మీ మాటలు వారికి ఎక్కడైనా మాటలు వారికి వినిపించండి. మీరు అనుకోవచ్చు, ఇదేంటండి పెద్ద భాషలాగా మా క్లాస్ తీసుకుంటున్నాడు అని ఎవరన్నా మనసులో అనుకుంటే అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ వాక్యం ఎవరు చెప్పినా సరే అది దేవుడు మాట్లాడినట్టే. కాబట్టి నేను నేర్చుకున్నదే, నేను పాస్టర్ కాదు, నేను నేర్చుకున్న సువార్తను మీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి ప్రకటిస్తున్నాను. నేను పాస్టర్ కాదు, చాలా సందర్భాల్లో చాలా చోట్ల చెప్తుంటాను నేను పాస్టర్ కాదు. ఎందుకంటే ఏం చెప్పింది ఏమి వినడం అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే దేవుడి మాటలు ఎవరు చెప్పినా సరే అవి మనం అంగీకరించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. ప్రియమైన దేవ సంఘం, అలాగే లైవ్ చూస్తున్న వారికి కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఏ సేవకుడైనా ఏ సువార్తకుడైనా ఏదైనా సరే నిందలు, బాధలు, శ్రమలు ఇవన్నీ ఎందుకంటే మీరు మిషనరీగా వెళ్ళిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన మార్గం నడిచి పరలోక రాజ్యం చేరుకోవాలనే ప్రతి బోధకుడికి అలాగే ప్రవక్త ఎవరైనా ఎవరు చెప్పినా సరే వాళ్ళు తప్పని ఎప్పుడు కూడా మీరు అందరూ పాడైపోకూడదు, ఆయన మార్గం నడాలని ఇక్కడ ఎవరు చెప్పినా ఈ మాటలు. ఎందుకంటే యేసుప్రభువు వారు కూడా బ్రతుకులుగా చెప్పినారు. ఏం చెప్పారు? నేను మరలా వస్తాను, నేను మరలా వచ్చే సమయానికి ఈ భూమి మీద విశ్వాసం అనేదే ఉండదు అని చెప్పారు లేదండి. విశ్వాసం ఉన్నదని చెప్పారు. కాబట్టి దైవజనులు మనకి సత్యవాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనం ఆ మాటల్ని ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూనే ఉండాలి. ఎంత ఖచ్చితంగా చెప్పాడండి మహానుభావుడు. మనుషుల్లో విశ్వాసం ఉండదు, ఏ విశ్వాసం పరలోకం మీద దేవుడి మీద విశ్వాసం ఎవరికి ఉండదని చెప్పాడు. అబ్బాయి మరి జీవితం మనకి చనిపోయిన తర్వాత జీవితంలో అందరూ కూడా ఎరిగి ఉన్నాయి కదండి, ఎరగాలి లేదా వాక్యం ద్వారా. మరి సాటి మనిషిని ప్రేమించాలని ఆలోచన ఆసక్తి ఎందుకు తగ్గిపోతుందని? ఇంత వాక్యాన్ని ఇంత మాటలను వింటున్నా సరే సాటి మనిషిని ప్రేమించాలనే ఆసక్తి క్రైస్తవుడికే తగ్గిపోతుంది. మరి అన్ని జనులు ఇంకా ఉంటుందండి. క్రైస్తవుడికే సాటి మనిషిని ప్రేమించాలనే ఆసక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే వాక్యం పట్ల, సంఘం పట్ల, దేవుని వాక్య కార్యక్రమాల పట్ల ఏది ఆసక్తి ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఆసక్తి లేదు. కొన్ని సంఘాల్లో ఏదో ఒక ఆదివారం వచ్చామా, లేదా దేవుడికి కనిపించామా, లేదా దేవుడికి కనిపించడం ముందు భాషగారికి కనిపించామా, వాటిని చేయించుకున్నాం చాలు, 4 పాటలు కదా 4 మాటలు చెప్తారు వెళ్ళిపోదాం అనే ఆలోచనల మీద వస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా నిష్ప్రయోజనం అండి. ఏంటంటే ప్రయోజనం ఎలా గుర్తుంటే దేవుడు మనస్ఫూర్తిగా అంగీకరించి రావాలి. కానీ చాలా చోట్ల ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఆయన పట్ల ఆసక్తి రావాలి, ఆయన పట్ల భక్తి రావాలి. అదే మనం నేర్చుకుంటున్నాం ఈ వాక్యం ద్వారా, సత్యవాక్యం ద్వారా. ఏదైనా మన ఉదయాన్ని ఒక విధంగా దైవజనులు కానీ ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నా లేదా ఏ వాక్యం వింటున్నా చెప్పే మాట ఉదయాన్ని తాకింది అనుకోండి, తాకినప్పుడు ఏం చేసుకోవాలి? ఆ రోజే మనం అది సరి చేసుకోవాలి. అంటే అది గడ్డింపుగా ఉంది, నేను సరి చేసుకోను, ఇదే నన్ను బట్టే మాట్లాడుతున్నారు అని అనుకుంటే మనం సత్యవాక్యాన్ని అనుసరించి ఉండగలమండి? ఉండగలమా? చెప్పాలి, సమాధానం చెప్పి స్పీడ్గా వెళ్తాం. ఉండగలమండి? ఉండదు. ఎందుకంటే వాక్యం ఏదైనా నిజంగా మన హృదయంతో మాట్లాడింది అనుకోండి, మనం వెంటనే దాన్ని సరి చేసుకోవాలండి. సరి చేసుకుని సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించాలి. ఎలాగ అంగీకరించాలని? మోషే గారి ఏం గుర్తొస్తుంది మనకి? సాత్వికం గుర్తొస్తుంది. అలాగే ఇక్కడ చెప్తున్న మాటలు ఎవరి హృదయాన్ని తాకినప్పుడు మన హృదయాన్ని సరి చేసుకోవాలి తప్ప, సాత్వికతను అంగీకరించాలి తప్ప, అంటే ఏదో నన్నే అన్నారు అన్నట్టుగా చాలా సంఘాలు ఇలాగే చిన్న చిన్న తిరుగులతో గొడవలు ఎందుకు వస్తాయంటే ఆ వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించకపోవడంలోనే అపోహలు, అనుమానాలు ఇలాంటివి పెట్టుకుని దైవజనుల మీద కక్షలు పెట్టుకోవడం చాలా చోట్ల జరుగుతాయి. చాలా చోట్ల చాలా సంఘానికి వెళ్తుంటాం కాబట్టి చూస్తాం. అస్సలు మనం అంత పట్టించుకోవడం. దైవ వాక్యాన్ని మనం అంగీకరించాలంటే అక్కడ దేవుడు ఏం మాట్లాడినా సరే మనం అంగీకరించాలి నిజంగా. అలాగే మరి ఇప్పుడు చాలా చోట్ల ఆశీర్వాదాలు అని రకరకాలుగా చెప్తున్నారు. అది జరిగిపోద్ది, ఇది జరిగిపోద్ది అని చెప్తున్నారు. అలా చెప్పినప్పుడు అసలు మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉన్నదన్న విషయాన్నే మర్చిపోతారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మనం చూసుకోవాలి. దైవజనులు అక్కడ ఏం చెప్తున్నారు, అందులో అసలు పరిశుద్ధ గ్రంథం ఉందా లేదా మాటలు అనేది ఎవరు కూడా పట్టించుకుంటారు. అక్కడ ఏం చెప్తే
అదే కరెక్ట్గా ఉంటారు తప్ప అసలు ఎవరు కూడా పట్టించుకుంటారు దేవుని ప్రేమను. ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. మీరు దెస్సలోనికలో ఉన్న వారికంటే గలిలయుండురి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సిరియను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అవి ప్రతి దినమును లేఖనం పరిశోధించు. నిజంగా చూడండి, ఇప్పుడు అలా జరుగుతుందండి. ఒకసారి ఇలాగే చూడాలి, అందరూ ఒక కాన్సెప్ట్ ఇలాగా ఉండాలి. ఇప్పుడు అలా జరుగుతుందండి. ఎవరో ఏదో చెప్పేస్తుంటే గుడ్డిగా ఏం చేస్తున్నారు, అటు ప్రకారంగా ఫాలో అవుతున్నారు తప్ప దాంట్లో అసలు నిజం ఉందా, అది సత్యవాక్యమా కాదా, అసలు బయట పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట ఉందా లేదా అనేది పట్టించుకుంటారని ఎవరికి ఎప్పుడు మీరు సమాజంలో ఎవరైతే ప్రతిరోజు చదవకపోతే నిజంగా ఇరిమియా అంటారు వాడిని దేవుడిని అపార్థం చేసుకున్నారు మన అంతలోని. అందుకని ఇక్కడ దైవజనులు చెప్పిన ప్రతి వాక్యాన్ని మనకి రిఫరెన్స్ చూపి ప్రసిద్ధ గ్రంథంలో ఉందో లేదో చూపించి మరీ చెప్తారు. అలా ఎక్కడ చెప్తారండి? సత్యవాక్యం ఉన్న చోటే ఇంత ఎలాగా చెప్తారు. కొంత చూడండి దేవుడు లేడు అంటుంటారు, అంటారు అందరికి చాలా చోట దేవుడు ఉన్నా లేదు, దేవుడు ఎక్కడ ఉన్నారు, ఇలాంటివి అన్నీ అంటుంటారు. దేవుడి పేరు ఎందుకు అంటున్నానంటే అబద్ధ బాధకులు ఎక్కువైపోయి లేకపోయి బోధన చేస్తున్నారు కాబట్టినే అంజనంలో ఇలాంటి అపనమ్మకాలు కలుగుతున్నాయి. దేవుడి పేరు మోసాలు, బైబిల్ పేరు చెప్పి ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, అది అవునా కాదండి? బైబిల్ని అర్థం పెట్టుకుని కోట్లు సంపాదించే వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారా లేదా? పేర్లు ఎందుకు ఉన్నారా లేదా? సత్యవాక్యం ఉందని అక్కడ ఎక్కడ లేదు. మరి వారిని బట్టి దేవుని నామ అవమానపడుతుందా లేదా? అవమానపడుతుందండి. ఎందుకంటే దేవుని వాక్యంగా ప్రకటించకపోవడంతో పాటు అనుజనులు ఏమవుతుందంటే వెగటావిధానం ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. ఇది యేసుప్రభు వారు తప్ప, బైబుల్ తప్ప యేసుప్రభు వారు అనే స్థితికి వచ్చేసింది. ఎందుకంటే దానికి కారణం అబద్ధ ప్రవక్తలు. నిజంగా ఈ మధ్యన మీరు చాలా చూస్తూ ఉంటారు. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, దేవుని ప్రార్థన చేస్తుందండి. మా అల్లుడికి 2 కాసులు చైన్ పెట్టాలి, పంట చైన్ పెట్టాలి అంటే నా దగ్గర లేదు, రేపు పొద్దున్న తెలియదప్పుడు రోడ్డు మీద పడిపో ఉండాలని ప్రార్థన చేశాను. ఆవిడ ఏం చెప్తుంది సార్, ఆ చైన్ అంటే రోడ్డు మీద దేవుడు వేసేసట, అందుకే ఏ రకం మోడల్ కావాలో ఆ మోడల్తో సహా రోడ్డు పరిసంట. ఈవిడికి ఆ రోజు దొరికిందంట. ఈవిడ కూడా సేవకురాలే. మరి అలాంటివి చెప్తుంటే దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారా లేదా? అబద్ధ ప్రవక్తలు ఎంత అలాగా ఉన్నారనేది 2 తెలుగు రాష్ట్రాల్లో దీన్ని బట్టి అర్థం. దాన్ని బట్టి అనుజనులు ట్రోలింగ్ అవుతుంది అప్పుడు ఇచ్చిపోయి ఎవరైనా చూసినప్పుడు ఏమనుకుంటారండి, అబ్బాయి ఏం చెప్తున్నారని పక్కన ఎక్కిలించి బొమ్మ మరి నవ్వు బొమ్మ పెట్టి మరి చేస్తున్నారు. మరి ఆ దేవుని నామాన్ని అవమానం చేస్తున్నారు లేదా? సత్యవాక్యం ఉందండి అక్కడ. దేవుని నామాన్ని అవమానంగా చేస్తారు నేటి సేవకులు కూడా చాలా చోట్ల. ఇంకొక ఆవిడ చూసాం కొత్తగా రీసెంట్ గా, ఆవిడకంటే సెల్ రీఛార్జ్ అయిపోయింది అంటే నెట్ బ్యాలెన్స్ లేదంట. ఎంత దారుణం చూడండి, నెట్ బ్యాలెన్స్ లేదంట. తెల్లారేటప్పటికి ఆవిడ ప్రార్థన చేయగా సంవత్సరానికి నెట్ బ్యాలెన్స్ రీఛార్జ్ చేశాడంట. దేవుడు నెట్ బ్యాలెన్స్ లో బంగారం భూమి మీద పడేస్తాడండి. ఇలాంటివి చెప్తున్నారు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, నిజం దైవ సేవకులు కొంతమంది దైవ సేవకులు ఎలా ఉన్నారంటే ఈ మధ్యన నిజంగా అనుజనుల దేవుని నామం ఎంత అవమానపడిపోతుందండి. చాలా దారుణంగా చేస్తారు. చాలా ట్రోల్స్ ఉంటుంటే అయ్యో ఇలా చేస్తున్నారా దేవుని నామాన్ని. నిజంగా ఆ సమయంలో మన వాక్యం తెలుసుకుంటే ఎవరికైనా సరే కన్నీరు వచ్చేస్తుంటారు, ఏడుపు వచ్చేస్తారు. దేవుని నామాన్ని ఎంత అవమానపరుస్తారు లోపంలో అయినా చేస్తున్నారండి. నిజంగా చాలా మంది ఉండే ఫాలోవర్స్ ఎదుటి వాళ్ళ మీద చాలా మంది అంటారు హీరోని బట్టి ఆ హెయిర్ స్టైలింగ్, అంటే హీరోని బట్టి ఆ డ్రెస్ సెన్స్ ఫాలో అవుతారు తప్ప క్రీస్తుని ఎవరైనా ఫాలో అవుతారండి? క్రీస్తు ఫాలోవర్స్ అని చెప్పుకుంటున్నారు తప్ప క్రీస్తు ఎవరైనా సమాజంలో ఫాలో అవుతారండి? ఎవరో ఫాలో అవ్వట్లేదండి. నిజంగా చాలా మంది అంటుంటారు, ఎదుటి వారి గురించి చెప్తారు, ఎదుటి వారి కంట్లో వలసలు వస్తారు కానీ ఆ కంట్లో దూరం ఉందని చూసుకుంటలేదండి. నేను సమాజం ఎలా ఉందంటే ఎదుటి వారికి పేర్లు పెట్టడంలో వాటికి ముందుంటున్నారు తప్ప అది బాబా నా కంట్లోనే పెద్ద దూరం ఉంది, నేను వాళ్ళకి చెప్పకూడదు, నేను సరి చేసుకుని వాళ్ళకి చెప్పాలని ఎవరికి ఉండలేదు. ఏది చాలా చోట్ల వాక్యం అంటే వెళ్ళిపోతున్నారు, వాక్యం చేస్తారు, పెద్ద లక్షల మంది జనం వస్తున్నారు, పిచ్చితో వెళ్ళిపోతున్నారు తప్ప ఏది దేవుని మాట, ఏది దెయ్యం మాట, ఏది సత్యం, ఏది అసత్యం అనేది ఎవరు కూడా
తెలుసుకోవట్లేదు. మనకు కూడా లేఖనాల పరిశోధన చాలా అవసరం. ఎందుకంటే లేఖన పరిశోధన లేకపోతే మనం కూడా ఆ గుడిలో పడిపోయి అటు మనం కూడా చేయడం కోసం పొద్దున్న ప్రార్థన చేస్తాం. అబ్బా ఆవిడే చేసింది నాకు కూడా చేస్తే, ఎందుకని నేను పరలో ప్రార్థన చేరుకోవాలా, పాపాలను చెప్పి జిల్లాలో ప్రార్థన చేయాలంటారు. పొద్దున్న ఏ ప్రాంతాల్లో ఉందా వాళ్ళకి ఏ అవసరం వద్దా దానికోసం ప్రార్థన చేస్తపోతే భూమి పడిపోవాలని ప్రార్థన చేస్తారు. మరి అలాగే త్రోవ తప్పిస్తున్నారు లేదండి, అబద్ధవాదులు ఏమన్నారు, అవునా కదండి. బైబిల్ మీద అవగాహన అవసరం చాలా మందికి. బైబిల్ మీద పొట్టు అవసరం అండి. బైబిల్ చేతిలో ఉందంటే ఎవరికి ఏదో మోసపోవండి. బైబిల్ లేకపోతేనే మనం మోసపోతామండి. బైబిల్ లేకపోతే ఎంత మోసపోతామండి మనం. చాలా మంది ఎంతమంది మోసపిస్తున్నారండి. అలాగే ఇప్పుడు మా మరి పథకం ఏంటంటే బోధకు ఎంత పెద్దవారు. ఇప్పుడు ఎవరు చూస్తారు వాక్యం ఎవరు చూస్తారండి. ఇక్కడ నేను వాక్యం చెప్తే వాళ్ళకి నచ్చపోవచ్చు అంటే లైవ్ తీసి వాళ్ళు కూడా చెప్తాను. ఇలాంటి వాక్యం నచ్చండి. ఎంత పెద్ద బోధకుడు, అబ్బాయి ఎంత పెద్ద సూట్ వేసాడు, ఎంత పెద్ద బూట్ వేసాడు, అక్కడ ఎన్ని లక్షల మంది జనం వస్తున్నారు, అక్కడ ఎంత సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ బాగుంది. ఇలాంటి వాళ్ళ మీదే యూట్యూబ్లో ఫాలోవర్స్ లైక్లు అన్నీ కూడా ఈ వాక్యాన్ని ఫాలో అవుతున్నారు. కానీ సత్య వాక్యం ఉన్నట్టుగా చెప్తుంటే ఎవరైనా ఫాలో అవుతారండి, ఫాలో అవ్వట్లేదు. ఇంకో విషయం ఏంటంటే యెర్మీయా మనం నేర్చుకోవాల్సింది, చాలా మంది అంటారు మీ దేవుడు విదేశీ దేవుడు. మాట విన్నారు, చాలా విన్నారు మీరు. విదేశీ దేవుడు అంటారు. అసలు దేశం పట్ల ప్రేమ ఎలా ఉండాలనేది, అసలు భారత పౌరుడిగా దేశం పట్ల ప్రేమ ఎలా ఉండాలనేది తెలియవలసిన ఎవరు ఉన్నారంటే ఒక ఇరిమి అండి. అది చూద్దాం ఒకసారి, ఆ మాట చూపిద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ మాటలు. ఎందుకంటే మనం ఎవరైనా దేశం పట్ల ప్రేమ లేదు మీరు విదేశీ దేవుడు ఈ వాక్యాన్ని వాళ్ళు చూపించి అందరికి కొట్టడానికి చూపించాలి వాళ్ళకి. ఆ యెర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దాం. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందును. అలాగే 29:7 చదవండమ్మా. 29:7 అప్పుడు నాకు అర్థమవుతుంది. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్ల పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు దేవుళ్ళను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణం. అబ్బాయి ఈ మాట హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే నీ మాట మీకు చూపించాను. నేను చెరగపోయినట్టే యెర్మీయా ఏ దేశానికి చెందినవాడండి? ఇజ్రాయెల్ పక్కన. ఇక్కడ చెరగపోయిన వాళ్ళు ఎక్కడ పెడతారు? బబులోను దేశంలో పెడతారు. బబులోను ఏ దేశం అండి? జాగ్రత్త పాయింట్ అర్థం చేసుకుంటే కానీ ఆ మాట మీకు అర్థం తెలియదు. బబులోను ఎవరి దేశం అండి? నెబుకద్నెజర్ రాజ్యం, అవునా కదా? అయితే అప్పుడు ఏమన్నారంటే చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి, అంటే వాళ్ళ జైల్లో పెట్టేసిన ఆ దేశం కోసం ప్రార్థన చేయమంటున్నాడు. ఏమంటారండి? ఆ దేశం కోసం ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమములకు కారణం అవుతున్నా. నిజంగా మనం నిజంగా పాకిస్తాన్లో ఉన్నాం అనుకోండి, పాకిస్తాన్ జైల్లో ఉన్నాం అనుకోండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆ దేశం కోసం మనం ప్రార్థన చేయాలండి. మనం చేస్తాను అలాగే. ఇక్కడ యెర్మీయా గారు చెప్తారండి, నిజంగా దేశం పట్ల ఆయనకి ఉన్న ప్రేమను చెప్తాను. ఏ దేశంలో ఉన్నా ఆ దేశం కోసము ప్రార్థన చేసామనుకోండి, దానికి క్షేమము మీ క్షేమముకు కారణం అవుతాడండి. నిజంగా ఎవరైనా సరే శత్రువుల కోసం మనం ప్రార్థన చేయమని దైవజనం చెప్తారు. శత్రువు కోసం ఎందుకు ప్రార్థన చేయమంటారండి? శత్రువు కోసం ప్రార్థన చేయాలి. మీరు ఏ దేశంలో ఉంటే ఆ దేశం కోసం. ఎక్కడో కరువు వచ్చిందండి, ఎక్కడో వరదలు వచ్చి అక్కడ కోసం ప్రార్థన చేస్తాం లేదా? ఇది ఎవరు నేర్పాడు మనకి? దేవుని ప్రేమ, దేవుని వాక్యం మనకి నేర్పింది. ఎవరి కోసమైనా సరే, ఏ దేశం కోసం ఎవరి కోసమైనా చేసే ప్రేమ. నిజంగా క్రైస్తవుడు అదండి. చాలా మందికి క్రైస్తవుడు అంటే అర్థం కాదు, మతం మార్పిడి అనుకున్నారు తప్ప క్రైస్తవుడు ఉన్న ప్రేమ ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఈ సమాజంలో. ఇది ఒక బురదలి మత మార్పిడి గ్రంథం అని చాలా మంది వేస్తున్నారు. నేను ధైర్యంగా చెప్పగలను ఈ మాట. తెలుసుకోండి, దేవుడి అసలు దేశం పట్ల ప్రేమ కానీ ఒకరి మీద ఒకరి ప్రేమ కానీ కలిగి నేర్చుకున్నామంటే వాళ్ళ నుండి బైబిల్ వాళ్ళే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ముగించుకుందాం, చివరికి వచ్చేస్తున్నాం. యెర్మీయా గ్రంథము 23వ అధ్యాయం 17వ వచనం చూద్దాం.
వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని దేవుడు సెలవించని ఒకడు తన హృదయము మూర్ఖతో చెప్పున నడవగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు దేవుని ఆజ్ఞలను బట్టి మాట్లాడక మీకు తమకు తోచిన దర్శనం బట్టి ఇక్కడ చాలా ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి మేము దేవ సంఘం. ఇక్కడ ఏమంటున్నారండి, లాస్ట్ మాట మీకు అర్థమవుతుంది. దేవుడు ఆజ్ఞను బట్టి మాట్లాడగా తమకు తోచిన దర్శనం బట్టి పలుకుదరు. ఎవరు వీళ్ళందరూ అబద్ధ ప్రవక్తులు మాటలు పలికి మాట్లాడి, ఇక దేవుడు దర్శనమిచ్చిన మాటలు కాదు పలికి తమ ఆలోచన ప్రకారంగా మాట్లాడతారు. ఈ విషయాన్ని గ్రహించలేదు ఎవరు కూడా. అక్కడ ఏం చెప్తే అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తే అదే కాదని నమ్ముతున్నారు ఇంటిగా క్రైస్తవ సమాజం. ఈ వాక్యం చూస్తే దేవుడు ప్రాయించారు, తమకు తోచిన దర్శనం బట్టి పలుకుతున్నారని ఈ వాక్యం మనం నేర్చుకోవాలి. అంతేగా దేవుడు వాళ్ళకి చెప్పు కాదండి. మరి ఇవి ఎందుకు బాధపడ్డాడని దేవుడి పట్ల ఎందుకు బాధపడిపోయాయినా, ఎందుకు ఆయన దేవుడి పట్ల అపార్థం చేసుకున్నాడు? బయట ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి, ఇప్పుడు అసలు సత్యవాక్యం చెప్పే వాళ్ళు చర్చలు ఎలాగ ఉంటాయి, సత్యవాక్యం చెప్పే వాళ్ళు బట్టలు ఎలాగ ఉంటాయి చూడండి. ఆ తమ ఆలోచనలో దేవుడి మాటలు చెప్పడం ఎలా ఉన్నారండి చెప్పాలి. వాళ్ళు రిచ్గా వాళ్ళు ఇది వాళ్ళ కార్లు BMW సత్యవాక్యం దేనితో ఎలా ఉన్నారండి? వాళ్ళు తమకు ఏదో వచ్చిన మాటలు చెప్తేనే చెప్పిన వాళ్ళు రేపు ఈ రోజుల్లో బాగున్నారు తప్ప సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టే ప్రకటించేవారు అలాగే ఉన్నారు. కానీ ఆడలే రేపు పొద్దునకి పర్లోకానికి చేరుకుండేది. అది ఆ విషయం గ్రహించరండి. ఇప్పుడు వాళ్ళు ఈ లోకంలో డబ్బు సంపాదించుకోవాల్సి వేషం అంతే, అది తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల అక్కడ అది ఉంది, మంగళవారం అక్కడ అది ఉంది, అక్కడ డైలాగ్ జాక్ ఉంది, ఇవన్నీ పరుగులు పెడుతున్నారు. కాబట్టి ఈ లైవ్ నుంచి వాళ్ళు కొన్ని చెప్తాను, ఎందుకంటే దేవుడి ప్రేరణ. అలాగే ఇంకొక మాట కూడా చెప్తాను నీకు. ఇర్మియా 6:14 వస్తుంది. సమాధానము లేని సమయమున సమాధానము చెప్పుచు నా ప్రజలకున్న గాయమును దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు అందరూ కూడా పై పైన నటన అంత గొప్పను జల్లుడు పోసేస్తారు. ఇంత మనం చూసాను ఆ పేర్లు వదిలేదు ఇలా పట్టుకుని ఆయన ముట్టుకుంటారు కూడా ఒక పేరసిట్ ఆయన పట్టుకుని ఇప్పుడు నేను నొక్కుతాడు పో పో అంటే ఏంటంటే పైనే బాగా చేస్తాడు. పైనే నిజంగా డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 500 షుగర్ ఉండి 200 బీపీ ఉన్న తర్వాత అంత బాగుంది మాకు సూపర్ చాలా బాగుంది. ఎందుకంటే నచ్చుడు అదే స్ట్రిక్ట్గా 200 బీపీ 300 ఇంట్లో సత్తావు సరిగా మొదలు పడిపోతే అందరికీ నచ్చుతాడు డాక్టర్ నచ్చుతాడండి నచ్చడు. అలాగే వాక్యాన్ని చెంప మీద కొట్టిన మాట్లాడే దేవుడు ఎవరికి కూడా నచ్చట్లేదు. పైనట్లనే అందరికి కూడా అమ్మని సూపర్ అందరూ 500 చూడండి ఏం లేదు 300 అన్నకంగా శుభ్రంగా తినే హ్యాపీగా ఉండే అంటే 100 ఇచ్చి 200 ఇచ్చి వరకు వెళ్ళిపోదు. అలాగే ఉన్నారు. 100 వేద్దాం అనుకుంటాడు కాక వీళ్ళకి 500 కూడా వేస్తాడు. ఎందుకంటే ఆశీర్వాదాలు కొమ్మరిచ్చేస్తాడు ఎదుర్కొంటున్నా పైన అలా ఉంటుందండి. ఎందుకంటే ఈ దొంగ బోధనకి ఎవరు కూడా ఎడిట్ అయిపోకూడదని నేను చెప్తాను మేము దేవ సంఘం. అంతేగాని ఎవరికి ఇచ్చిపరచాలని కాదు. నీకు తెలిసిన మాట ఇలాంటి చెప్పు నీకు ఆ చెప్పు వాళ్ళే మారుతారు. రేపు పొద్దున్న వాళ్ళే సత్యవాక్యాన్ని ప్రకటిస్తారు. అలాగే ఇంకొకటి షార్ట్ కట్ వెళ్ళిపోతాం, సమయం సరిపోవట్లేదు. చాలా మంది అంటే దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదం, దేవుని నమ్ముకుంటే సుఖం అన్నారు లేదండి. ఏమంటారు అసలు ఏం చెప్తారండి? యథార్థంగా జీవిస్తే, బైబిల్ ప్రకారంగా యథార్థంగా జీవిస్తే క్రైస్తవుడికి ఏంటండి శ్రమలు. ఎవరిని చెప్తారు అసలు వాళ్ళకి తెలిసింది ఏంటి? దేవుడు నమ్ముకున్న వారికి శ్రమలు వస్తాయి అని అందరికీ తెలిసింది వాళ్ళు. కానీ వాళ్ళు చెప్తే వస్తాయా? శ్రమ వస్తుందా? డబ్బులు పెడతారండి ఏరు. అంత ఆశీర్వాదాలు చెప్తేనే నిజంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముందే చెప్పాడు శ్రమలు ఉంటాయి. ఆ మాట చూపించి ముగించేస్తారు. కొత్త నిబంధనలు ముగ్గురు చెప్పారు శ్రమలు ఉంటాయి. ఆయన తెలుసు నాకు ఆశీర్వాదాలే ఉంటాయని ఎవరైనా నమ్ముతున్నారు?
దేవుడు ముందు శ్రమలు కూడా ప్రయత్నించి అప్పుడు నీకు ఆటోమేటిక్ దేవుడు ఆశీర్వదిస్తాడు. అసలైంది మర్చిపోయి మిడిల్ ట్రాక్లో వెళ్తే అసలు పద్యం అర్థం అవుతుంది క్రైస్తవుడికి. ఒకసారి ఆ మాట కూడా చూద్దామా? మత్తయి సువార్త 10:22. మీరు నా నామం నిమిత్తము ఏమంటారండి అక్కడ? మరి ఇక్కడ ఏమంటారు నేను? అబ్బా, మరి అప్పుడు వాకింగ్ చూపించాలి, మహానుభావుడు చూపించాలా లేదా? మీరు చూపించాలా లేదా? చూపిస్తారా? చూపించలేదు. ఎందుకంటే మరి ఆశీర్వాదం ఇవ్వడని ఇంకా ఆయన కదా ఇవ్వడం ఆశీర్వాదం. ఎలా ఉందంటే లోకం అబద్ధ బోధకులకి ఎంతగానో జై జైలు పలుకుతున్నారు. పలుకుతున్నారు లేదా? పలుకుతున్నారు లేదండి? పలుకుతున్నారు. అక్కడ యేసుక్రీస్తు ఏం చెప్పారు? మళ్ళీపోతారు కదమ్మా, మీరు నా నామము నిమిత్తము అన్ని జనులు అంటే ఎవరండి? మన వాళ్ళే. మన బయట ఉన్న వాళ్ళందరం క్రీస్తు అంగీకరించి మరణం సుమందరం మనం అంటాం, క్రైస్తవం అంటే వాళ్ళందరం అన్ని జనులు అందరం ఎలా చేస్తామండి? శ్రమలే మనకి. నిజంగా ఇంకొక మాట చూసుకుంటాం. 1 పేతురు 4:12-16 చదువుతాను, పూర్తి వద్దులే. పేతురు 4:16 చూద్దాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ భేదం బట్టినే అసలు ఎవరైనా క్రీస్తు బాధ ఇక్కడ సమయంలో ఇక్కడ ఉందండి, బాధ ఉందా? అలాగే 2 తిమోతి 3:12 2 తిమోతి క్రీస్తు యేసునందు సద్భక్తితో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకులు చేసిన వాళ్ళందరూ హింస పొందురు. శ్రమైన హింస అంటే మరి అక్కడ ఏమంటున్నారండి? ఆశీర్వాదం. మరి ఇంత కొత్త నిబంధన గ్రంథంలో 3 చెప్పారు. యేసుక్రీస్తు గారు చెప్పారు, పేతురు గారి నుంచి తెలుసుకున్నాం, తిమోతి గారిని తెలుసుకున్నాం. ఈ మాట మనకు గుర్తురాబడినప్పుడు అది ఏం చెప్తారు? గుడ్డిగా నమ్మేస్తాం లేదా? మరి అబద్ధ ప్రవక్తలు ఏంటని అంటామా? అవగాలని సత్యవాక్యం బోధించడం ఏమంటామండి? అబద్ధ ప్రవక్తలు అయితే అలా అంటారు, అబద్ధ ప్రవక్తలు అంటారు. ఎందుకంటే బైబిల్లో ఉన్నదంటే బోధించేనే సత్యవాక్యం బోధిద్దాం, లేదంటే అబద్ధ ప్రవక్తల కిందే అందరూ కూడా లెక్క. మరి అందులో ఉన్నారా? కొందరా? చెప్పాలి. అందరూ. నిజంగా కొద్ది రోజులు సరిగ్గా చూడండి, శ్రమ అనడానికి మనకి వెంటనే మనం బ్రైల్ వెంటనే తిరిగేస్తే 1 సంవత్సరం పాటు దేవుళ్ళో బైబిల్లో రాసేది ఉన్నది ఉన్నట్టుగా ప్రతిగా చూడండి. మీరైనా అసలు శ్రమ అనేది ఏదో మనకి క్రైస్తవులకు శ్రమ అనుభవించాలి నిజమైనది కరెక్ట్ గా మనకి అర్థమైపోతుంది. బైబిల్లో ఎలా ఉందో అలా మొత్తం 10 నిబంధనలు ఆయన చెప్పిన ప్రకారంగా నడుచుకోగలమా చెప్పండి. శ్రమ కదండి. దేవుడు 1 సంవత్సరం లేదండి, గట్టిగా 4 రోజుల పాటు, వారం రోజుల పాటు నిజంగా వెంటనే ఆ పక్క వారికి, రూపాయి వారికి, చుట్టాలకి అన్నీ విరుద్ధ అయిపోతుంది. ఆదివారం నడిపి పక్కన 9 సయన పెళ్లి, సయన 9 పెళ్లి. అది మీరైనా 9 పెళ్లికి వెళ్తావా, మందిరానికి వెళ్తావా? పెళ్లికి మానేస్తే మందిరానికి వస్తే అది ఈరోజు అయిపోతావు లేదా? ఈరోజు అయిపోతుంటే అప్పుడు గొడవలు వస్తే శ్రమ కాదా? అసలు అవుతుందండి మన వల్ల. కానీ వీళ్ళ ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉంటున్నాం, పాప లోకంలో ఉన్నాం, వీక్ అయిపోతాం బాగా. కానీ గట్టిగా ప్రార్థన చేసుకున్నా. నిజంగా ఇటువంటి మాటలు ఎందుకు చెప్తున్నాను ప్రియమైన సంగమా? మనం ఇర్మియా గారు ఎంత నిబద్ధన కలిగి బ్రతికారో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇర్మియా గారి పరిస్థితి కూడా అదే. ఎదురుతున్నాడు లోకానికి, ఎదురీదండి ఆయన. ఎదురీదంటే తెలుసండి? చేప చూడండి, నీటికి ఎదురీదని తెలుసు కదా. చేప పులస, అందరికి బాగా తెలుసు. గోదావరి చేప పులస ఏం చేద్దండి? ఇలసనే పులసగా మారిపోద్ది. ఇది మనం కూడా ఈ లోక పాపం అంచుకున్నాం, ఎదురీదాం అనుకోండి. ఈ లోకంలో వాటి కూడా దేవుని రాజ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. ఎందుకంటే నిజంగా ఎదురుగా నిజంగా ఇర్మియా గారు రాజులకి ఎదురీదా లేదండి. మరి రాజులకి వెళ్ళి చెప్పమన్నాడు దేవుడు. మరి రాజులు చెప్పి దొమ్మందంటే ఎదురీతే కదండి. అబద్ధ ప్రవక్తలకి వెళ్ళి చెప్పమన్నాడు, ఎదురు చెప్పాడు లేదండి. మరి మనం ఎందుకు చెప్పలేదు దేవసంగమా?
ఈ రోజు మనం చెవి మాటని హృదయంలో భరించాలి. ఎందుకంటే క్రీస్తు కూడా ప్రయాణిస్తే శ్రమలే ఉంటాయి మనకి అని ఈ వాక్యం ఎవరన్నా సరే లేనిపోయిన మాటలు కలవల మాటలు చెప్తుంటే ఆ వాక్యం వాడికి ఎవరు వెళ్తుంటే అది కాదమ్మా, పరిశుద్ధ గ్రంథం ఇదే ఉంది, ఇది కరెక్ట్, అది నమ్మొద్దని మనం అందరూ కూడా వాళ్ళకి చెప్పాలి. అంతేగాని అమ్మ నువ్వు నేను వచ్చేస్తాను ఈ వారం ఇచ్చాను అలాగా అనకూడదు. ప్రియులైన దేవుని సంఘం అలాగంటే నువ్వు ఎన్నాళ్ళు కూర్చున్నా ఇలా కూర్చులేదు కూర్చుంటావు తప్ప రేపు క్రీస్తు రాజ్యాన్ని మనం చేరుకోవడం. ఈ మాటలు హృదయంలో ఫలించాలి. మరి ఇప్పటివరకు సమయించిన దేవుడికి నా హృదయపూర్వకంగా తెలుసు. దేవుని స్తోత్రం.